పరిగి మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠ రేకెత్తిస్తోంది. పరిగిలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు. పరిగి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి డిఎస్పీ శ్రీనివాస్ గారు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. మరిన్ని విషయాలను ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, భద్రత పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? పరిగి మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్ గురించి ఎన్నిక ఉన్నది. దీని సందర్భంగా మొన్న 13వ తారీఖు జరిగిన కౌంటింగ్లో రెండు పార్టీలకు సమానంగా 8 గెలవడం జరిగింది. ఒక ఇద్దరు ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది. కాబట్టి ఎవరికి పూర్తి మెజార్టీ రానందుకు గాను ఇక్కడ కొద్దిగా ఉద్రిక్త వాతావరణం ఉన్నదైతే వాస్తవము. దానికి అనుగుణంగా మేము ఇక్కడ 3 లేయర్ల బందోబస్తు చేసినాము. ఒక 200 మంది ఫోర్స్తో పాటు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రజలకు కూడా మనవి ఏంటంటే, ఇక్కడికి 144 సెక్షన్ అమల్లో ఉంది. కాబట్టి ఎలక్షన్కి సంబంధం లేని ఎవరు కూడా ఈ దరిదాపులకు రావద్దని చెప్పేసి మనవి. ఈ లోపలికి ఓన్లీ కౌన్సిలర్ గెలిచిన వాళ్ళకి, ఎక్స్ అఫీషియో మెంబర్గా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. ఇతరులు ఎవరికి కూడా లోపలికి వచ్చేయడానికి అనుమతి ఉండదు. కాబట్టి దయచేసి ఇక్కడికి ఎవరు కూడా ఈ దరిదాపులకు రావద్దని చెప్పేసి మా పోలీస్ తరఫున మనవి చేస్తున్నాము. సార్, ఎవరైతే గెలుస్తారో గెలిచాక ర్యాలీలు కానీ లేకపోతే క్రాకర్స్ లాంటివి కాల్చే అవకాశం ఉంటే దానికి అనుమతులు ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి ఏమైనా సూచనలు మీరు చేస్తారు సార్? ఈ రోజు వరకు 16వ తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. కాబట్టి ఇప్పటివరకు కూడా మాకు ఎవరు అప్లికేషన్ కూడా పెట్టుకోలేదు. దానికి సంబంధించిన ఎవరికి కూడా మేము పర్మిషన్లు ఇవ్వలేదు ఇప్పటివరకు. అయితే మీరు ఎంతమంది విధుల్లో ఉన్నారు, ఎన్ని మీ పరిగికి సంబంధించి టోటల్గా ఎలా మీరు విభజించుకున్నారు సార్? ఇక్కడ దగ్గరలో ఏ ర్యాక్ల వారు ఉంటారు, అలాగే సిటీ బయట కానీ దీనికి ఆనుకుని? ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ మేము బయట నుంచి కూడా ఫోర్స్, హెడ్ క్వార్టర్ నుండి వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కూడా ఫోర్సు ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు. దానికి అనుగుణంగా మేము ఈ మన మీటింగ్ హాల్ లోపల బయట రోడ్డు మీద కూడా కట్ ఆఫ్స్ 3 లేయర్లుగా బందోబస్తు ఏర్పాటు జరిగినది. పెట్రోలింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు ఏ సమయం వరకు ఉంటారు సార్? 16వ తారీఖు వరకు కూడా దీనిపైన మీరు ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతారా పరిగి సిటీకి సంబంధించి? ఎలక్షన్, ప్రీ ఎలక్షన్స్, పోస్ట్ ఎలక్షన్స్ అనేవి 2 విధాలుగా ఉంటాయి. ఈ ఎలక్షన్స్ ఎన్నిక అయిపోయిన తర్వాత కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము ముందస్తు ఏర్పాట్లు చేశాం. సార్, ఎన్నిక లోపలికి వచ్చేటప్పుడు ఎవరిని అనుమతిస్తారు సార్? ఓన్లీ గెలుపొందిన వారినైనా, వాళ్ళ అనుచరులు కావచ్చు, ఎవరైనా ఉంటే వాళ్ళ అనుమతి ఉందా? దానికి ఒక స్పష్టత ఇవ్వండి. ఓన్లీ కౌన్సిలర్గా గెలిచిన క్యాండిడేట్స్, ఎక్స్ అఫీషియో మెంబర్గా రిజిస్ట్రేషన్ చేసుకుని ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చిన వాళ్ళకి మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్కి కానీ, వాళ్ళ రిలేటివ్స్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ, ఎవరికి పార్టీ పరంగా కానీ ఎవరికి కూడా అనుమతి లేదు. సార్, ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు కావచ్చు, అక్కడ లోపల ఎన్నిక జరిగేటప్పుడు వెబ్ కాస్టింగ్ సంబంధించి సీసీ కెమెరాలు కావచ్చు, మీరు ఆర్డీఓతోనే, కమిషనర్తో ఏమైనా మాట్లాడారా? ఆ శాఖల విభాగాల అధిపతులతో ఏమైనా సమన్వయం ఎలా ఉంటుంది సార్ మీది, కోఆర్డినేషన్? లోపల మీటింగ్ ప్రాసెస్ అంతా వెబ్కాస్టింగ్ డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ వ్యూలో రికార్డింగ్ జరుగుతుంటుంది, లైవ్ ఉంటుంది. దీనికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ కూడా ఉంటారు. కాబట్టి పత్రికా మిత్రులకు కూడా మా మనవి ఏంటంటే, ఆర్డీఓ గారు చెప్పిన దాని ప్రకారంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత సన్మాన కార్యక్రమానికి దానికి అలో చేస్తా అని చెప్పారు. కాబట్టి ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మేము తీసుకెళ్ళి మీ మీడియా పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు మేము పర్మిషన్ ఇచ్చి కూర్చోబెడతాము. అప్పటి వరకు దయచేసి పత్రికా మిత్రులు అందరూ సహకరించాలని మనవి. ఇది డిఎస్పీ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. పరిగికి సంబంధించి దాదాపుగా 250 మంది విధుల్లో ఉన్నారు. కానీ 3 లేయర్లుగా దీన్ని విభజించుకున్నామని, పోస్ట్ ఎలక్షన్, ప్రీ ఎలక్షన్ వరకు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తామని, 16వ తారీఖు వరకు కూడా ఎన్నికల నిబంధనలు అమల్లో ఉంటాయి, ఎన్నికల కోడ్ కూడా ఇక్కడ అమల్లో ఉంటుంది. కాబట్టి ఎవరైతే గెలుపొందుతారో వారందరూ కూడా ర్యాలీలు కావచ్చు, క్రాకర్స్ లాంటివి కాల్చవద్దని ఇక్కడ నగర ప్రజలకైతే ఆయన సూచిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు పరిగికి సంబంధించి తాజా సమాచారం ఇది. వీడియో జర్నలిస్ట్ కేవీ రావుతో సూరిబాబు, ఈటీవీ న్యూస్, పరిగి నుంచి. ధన్యవాదాలు సూరిబాబు.